హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఏంటబ్బా రాఘవ వాయిస్ మారిపోయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చింది అనుకుంటారేమో. అయ్యో అదేం కాదండి బాబు, నేను రాఘవ వాళ్ళ చెల్లిని. ఈ రోజు వ్లాగ్కి రాఘవ వాళ్ళ చెల్లి వాయిస్ చెప్తుంది. ఇంకా మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఆహా! క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కూల్‌గా. ఇలాంటి క్లైమేట్‌లో ఎవ్వరికైనా సరే నిద్రొచ్చేసిద్ది. అలాగే నేను కూడా ఒక చిన్న కునికేద్దామని పడుకున్నానో లేదో వచ్చేసాడు నన్ను డిస్టర్బ్ జేయడానికి. చూపిస్తాను. అదిగోండి. నా ఎదురుగా నుంచొని గేదెలాగా పళ్ళు తోముతున్న రాఘవ. ఏదో పెద్ద వార్మప్ జేసొచ్చినట్టు మళ్ళీ మొఖం తుడుచుకుంటున్నాడు చూడండి. నేనేదో ప్రశాంతంగా నిద్రపోతున్నానే అనుకోండి. నన్ను వదిలేయొచ్చు కదా! ఆహా! పెద్ద టార్చర్ సైకోగాడండి బాబోయ్! అసలు ప్రశాంతంగా పడుకున్న దాని మీద నీళ్లు కొట్టేసి పారిపోతున్నాడు. ఏమనాలి ఈ మనిషిని? పెద్ద జాదుగాడండి బాబోయ్! అందుకే మా ఇంట్లో వీడిని దొంగ నా కొడుకు అని పిలుస్తారు. బ్రదర్స్ అందరూ ఇంతే. గొడవ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. లాస్ట్‌కి బలయ్యేదేమో చిన్నోళ్ళు. చిన్న కూతురు, చిన్న కొడుకు. ఇంట్లో బలి. ఏదో పొద్దున్నే మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నాడేమో అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు. జస్ట్ పాల ప్యాకెట్ తేడానికి వెళ్తున్నాడు అంతే. సంగం డైరీకొచ్చి ఒక మిల్క్ ప్యాకెట్, కర్డ్, ఘీ కావాలి అంటే తీసుకొని వస్తున్నాడు ఇంటికి. ఇలాంటప్పుడే చిల్లర కూడా దొబ్బేసే అవకాశం ఉంది. అమ్మో! అప్పుడే 7 అయిపోయిందంట. ఇంటి దగ్గర ఉంటే మాత్రం టైం గిరగిరా తిరిగేస్తుంది. అదే ఆఫీస్‌కో, వర్క్‌కో వెళ్తే మాత్రం, కాలేజ్‌కో వెళ్తే మాత్రం ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచిపోయిద్ది అసల. ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అని ఎదురు చూస్తాం. ఫైనల్‌గా నేనైతే ఇంకా ఇంటి పనులన్నీ స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేశాను. మాప్ పెట్టి మొత్తం నీట్‌గా క్లీన్ చేసి తుడిచేసాను. గడప పూజ చేసి ముగ్గు పెట్టుకోవాలి. ఎడ్జెస్‌లో, మధ్యలో మొత్తం ఫ్లవర్స్ ఏస్తాను. ఇలాంటివి అంటే మనకి బాగా ఇంట్రెస్ట్. మా ఇంట్లో డెకరేషన్ అంతా మొత్తం నేనే చూసుకునేది. పుల్లతో ఏదో గెలికేస్తున్నాను అనుకుంటారేమో. జస్ట్ ఫ్లవర్ గీయడానికి అగ్గిపుల్ల తీసుకొని అడ్జస్ట్ చేస్తున్నా. ఫైనల్లీ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా గుండుగాడు కూడా, అదే మా అన్నయ్య కూడా 1.0కి 2.0కి స్నానం చేపియడానికి వెళ్ళాడు. ఏంటబ్బా 1.0 2.0 అంటుంది రోబో అనుకుంటారేమో. అదేం కాదు, మా బండ్లు. స్కూటీనేమో 1.0 అంటాను, బైక్నేమో 2.0 అంటాను. ఈ రెండింటిని ఇప్పుడు క్లీన్ చేసి వాష్ చేయమని చెప్పాను. ఆ పనిలోనే ఉన్నాడు. ఫస్ట్ వచ్చేసి 1.0 గాడికి స్నానం చేపిస్తున్నాడు, అదే వాష్ చేస్తున్నాడు. రెడీ అయిపోతే ఎంచక్కగా ఆయుధ పూజ చేయొచ్చు. అదేనండి వాహన పూజ. ఆహా! ఎంత బాగా కడిగాడు అసలు. తలతలలాడిపోతుంది బండి. నాకు తెలిసి మా అన్నయ్య ఇంతకుముందు చెరువులో గేదెల్లో ఉంటాడు కన్ఫర్మ్ పక్కా. నెక్స్ట్ 2.0 గాడిని దించేస్తున్నాను. 2.0కి స్నానం చేపియాలి, అదే వాష్ చేయాలి. నీన అస్సలు మా అన్న గురించి ఏమనుకుంటున్నారు మీరు? బండి తుడిచేస్తుంటే పెద్ద హైజీనిక్ ఏమో, మంచిగా మెయింటైన్ చేస్తాడేమో అనుకుంటున్నారు కదా. కాదండి, మీరు పప్పులో కాలేశారు. మా అన్న కేవలం సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా దసరా పండగ రోజు మాత్రమే కడుగుతాడు. మిగతా అన్ని రోజులు ఆ బండి ఎండకి ఎండిద్ది, వానకు తడిసిద్ది. దులిపేసుకొని వాడుకోవడమే. ఈలోపు మా అమ్మ కూడా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టుకుంది. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. మా నాన్న పూజ స్టార్ట్ చేసేసాడు. యాక్చువల్లీ ఇంట్లో యజమానుడు పూజ చేయాలంట. అంటే ఇంటి యజమాని, మా ఇంటికి యజమాని మా నాన్న. అందుకే ఆయన చేత పూజ చేపిస్తున్నాము. ఆయన చేస్తే మంచిదంట అందరికీ. ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఒక ఎంట్రీ ఇస్తారు అసల. పర్ఫార్మెన్సో లేదా యాక్టింగో లేదా న్యాచురల్ స్టార్ ఒకళ్ళొస్తారు. సాంప్రదాయని శుద్ధపూస అనుకుంటా. ఇంట్లో ఒక రూపం, బయట ఒక రూపం. మొత్తం అపరిచితుడాయన. ఆయన స్టైలే వేరసలు. ఇంకా లేట్ ఎందుకు, కిందకి వెళ్ళిపోయి పూజ స్టార్ట్ చేసేద్దాం పదండి. మా సిస్టర్ కూడా రెడీ అయిపోయింది. అదిగో ఆ మెట్లు దిగి వస్తుంది, తనే మా సిస్టర్.
మమ్మీని కూడా పిలు. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ నీకు అల్పాహారం సిద్ధము చేస్తుంది. అల్పాహారం? బ్రేక్ఫాస్ట్. అది తెలుగులో చెప్పు. నేను చెప్పింది తెలుగేరా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఎందుకురా మీకు? ఓకే ఓకే, ఇలాంటి మా మామూలేదు. మనం చదువు తప్ప అన్ని ఇంట్రెస్టే. యాక్చువల్లీ దసరా రోజు ఒక కొత్త బండి కానీ ఒక కొత్త బంగారం కానీ కొనాలంట. కానీ నేను ఒక బండి అడుగుదాం అనుకుంటున్నాను మా ఇంట్లో. వాళ్ళేమో నువ్వు ఇంకా చిన్నపిల్లవి, స్కూల్కి వెళ్ళే పిల్లవా అని అంటున్నారు. నేనేమన్నా స్కూల్కి వెళ్ళే పిల్లనా నేను సైకిల్ కొనుక్కోవడానికి? బైక్ అడుగుతున్నానండి. బైక్ కొని పెట్టండి నాకు కూడా. బైక్ కాదు, స్కూటీ చాలు. అన్నయ్య ఏంటమ్మా? అన్నయ్య అంతొద్దు, చెప్పు. మరే పండక్కేమో కొత్త బంగారం కానీ కొత్త బండి కానీ కొనాలంట. మరి నాకు బంగారం వడ్డానం కొని పెడతా. ఓ పని చేయి, ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. హాస్పిటల్కి వెళ్ళిపోయి నా 2 కిడ్నీలు, నీ లివరు. నాలెవరెందుకు? సరే నాదే అమ్మేసి నీకు ఏది కావాలంటే అది కొనుక్కోమ్మా. వద్దులే. నవ్వండి ఫ్రెండ్స్. ఓకే సరే హనీ, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఏం పైసలు? పూజ చేసిన మంచిగా బాగుండాలి, బండ్లు బాగుండాలని పైసలేడా? సరే ఆగు ఒక్క నిమిషం. ఇదిగో పువ్వుల్లో పెట్టేస్తున్నా, తీసుకో. ఒకటే ఉంది పువ్వు, మరి ఒకటే ఉంది, అది వద్దపోతే చెప్పు. బాయ్. అలా పూజ అంతా అయిపోయినాక ఇంకా గుడికి బయలుదేరాం. గుడికి స్టార్ట్ అయ్యాము. గుడికి వెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసుకున్నాం. 1.0 2.0 తోడుగా 3.0 దింపుతున్నా అని అన్నారు. కొంపదీసి కారు అనుకున్నారేమో, నేను అలానే అనుకున్నా. తర్వాత తెలిసింది అది కారు కాదు. ఈ దసరా స్పెషల్కి మా అత్తయ్య, మామయ్య, పెద్ద కొడుకు అంటే సేవంత్, మేము ముందుగా చెర్రి అంటాం, వాడికి ఒక సైకిల్ కొనిపిద్దామని ఫిక్స్ అయ్యి వాడిని ఒక సైకిల్ స్టోర్కి తీసుకెళ్ళాడు. వాడికి నచ్చిన సైకిల్ని తీసుకొని సెలెక్ట్ చేసుకోమన్నాడు. పాపం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అన్నీ కావాలి, అన్నీ నచ్చినాయి అని అంటున్నాడు. మంచి సైకిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. వాడికి నచ్చిందే తీసుకున్నాడు. ఆనందం ఎక్కువైపోయి దారిలో నుంచే, రోడ్డు మీద నుంచే తొక్కుంటా ఇంటికి వచ్చేసాడు. అలాగే సో ఈ క్రెడిట్ అంట వాళ్ళ బావది, రాఘవ్ బావ. ఆనందంతో కడుపు నిండిపోయింది మా పెద్దోడికి అయితే. వాళ్ళ ఇంట్లో అయితే అసలు ఈ విషయం చెప్పలేదు. వాళ్ళకి ఫుల్ సర్ప్రైజ్. యాక్చువల్లీ షాక్ అని చెప్పాలి. మా మావయ్య ఫుల్ షాక్ అయిపోయాడు. అమ్మ ఇదండి మేము దసరా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.